హాయ్, దిస్ ఇస్ రాహుల్. సో మనం ఈరోజు వెంకటేష్ గారు లేటెస్ట్ మూవీ, వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారు కాంబినేషన్లో ఏదైతే లేటెస్ట్ మూవీ వస్తుందో సంక్రాంతికి వస్తున్నాం. సో ఆ మూవీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని ఆ మూవీ తాలూకా రివ్యూ అనమాట ఇది. సో వెంకటేష్ గారు గతంలో చేసినట్లు ఆయనకి ఫ్యామిలీ ఇమేజ్ అనమాట ఎక్కువ. సో ఉమ్మడి కుటుంబాలతో కలిసి ఉన్న అట్మాస్ఫియర్లో బాగా హిట్ అయిన సినిమాలు. అండ్ వెంకటేష్ గారు టార్గెటెడ్ ఆడియన్స్ కూడాను ఇంట్లో లేడీస్ అనమాట. ఇప్పుడు చూడండి, మన జెంట్స్కి లైక్ అయితే మనం ఒక్కరు వెళ్తాం, బట్ లేడీస్కి లైక్ అయితే సో కుటుంబం అంతా సినిమాకి వెళ్తారనమాట. అది వెంకటేష్ గారు సక్సెస్ మంత్రం అనమాట. ఈవెన్ మనం లాస్ట్ ఆయన తాలూకా మూవీస్ కొన్ని చూసినట్లయితే కలిసుందాంరా, రాజా, తర్వాత లేటెస్ట్గా దృశ్యం 2, దీస్ ఆర్ ఆల్ అంటే ఫ్యామిలీ, భార్య, పిల్లలు, అంటే ఫ్యామిలీ స్టార్ అంటారు యాక్చువల్లీ వెంకటేష్ గారికి. సో అలాగా అనిల్ రావిపూడి గారు కూడా సేమ్ అతనితో తీసిన లాస్ట్ F1, F2 ఎలా అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యో, ఇది కూడా డెఫినెట్గా ఒక సూపర్ డూపర్ హిట్ ఫార్ములాతోనే క్రియేట్ చేశారు ఆయన. ఎక్స్ట్రాడినరీగా అసలు మీరు ఎంజాయ్ చేస్తారు. సో దీనికి నేను చెప్పాలంటే సింగిల్ లైన్లో నేను డిస్క్రైబ్ చేస్తాను. ప్రతి మూవీకి ఎలా అయితే ఒక ట్రైలర్ ఉంటుందో, బ్లాక్ బస్టర్ ట్రైలరు, ప్రతి అబ్బాయి లైఫ్లో కూడాను అతను పెళ్ళికి ముందు కాలేజ్ లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సినిమాకి ఏంటి లింక్ అంటారా? సో అలానే వెంకటేష్ గారికి ఒక గర్ల్ ఫ్రెండ్, ఆ అట్మాస్ఫియర్, ఆ లవ్, అదంతాను. దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఒక హ్యాపీ అంటే అనుకోని పరిస్థితిలో వేరే వాళ్ళతో మ్యారేజ్ అవుతుంది వెంకటేష్ గారికి. సో అప్పుడు సిన్సియర్గా ఆయన లైఫ్ ట్రావెల్ చేస్తున్న టైంలో అనుకోకుండా ఒక సిచ్యువేషన్లో ఆయన తాలూకా గర్ల్ ఫ్రెండ్ వస్తారు. సో ఆ ఫ్యామిలీతో మింగిలై వాళ్ళిద్దరూ కలిపి ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. సో అలాంటి ఒక జోనర్లో తీసిన సినిమా. సో ఇష్యూ అనేది చాలా డెలికేట్ అయినప్పటికి కూడాను అనిల్ రావిపూడి గారు అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశారనమాట. ఎవరి మనోభావాలు కూడాను దెబ్బతినకుండాను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా. సో సంక్రాంతికి అనమాట ఈ మొత్తం కుటుంబం అంతా కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తున్న ఒక సినిమా. సో మనకి అనిల్ రావిపూడి గారికి మరో రాజమౌళి గారు అనొచ్చు అనమాట. సో ఈయన తీసిన జోనర్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, రాజమౌళి లాంటి పెద్దవి కాకపోయినాను అటు సుప్రీం నుంచి ఇటు ఈరోజు మధ్యలో భగవత్ కేసరి లాస్ట్ టైము, ఇప్పుడు ఈ మూవీ F2 తర్వాత సెకండ్ సిరీస్ F2కి, అలాగే లాస్ట్ 22 సంక్రాంతికి అనుకుంటాను మహేష్ బాబుతోని సరిలేడు, నీకెవ్వరు. సో రాజాది గ్రేట్ మన రవితేజతోని. సో ఇలాగ ఆయన తీసిన ఫస్ట్ సినిమా నుంచి ఈరోజు ఈ సినిమా వరకు అన్ని బ్లాక్ బస్టర్స్. ఎందుకంటే రాజమౌళి అంటున్నాను, బికాస్ ఆ సక్సెస్ ట్రాక్ ఒక్క సినిమా కూడా ఫెయిల్యూర్ లేకుండాను చేయగలిగారు అనమాట. సో ఇది ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మూవీ. డెఫినెట్గా మీరందరూ, ఐ రికమెండ్ యూ ఆల్ టు వాచ్ ది మూవీ అండ్ ఇట్స్ వర్తబుల్. మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడాను 1000 రూపీస్ వర్త్ మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది అనమాట. సో ఐ ఎండ్ దిస్ రివ్యూ బై సేయింగ్ ఓన్లీ వన్ థింగ్. తప్పకుండా మీరందరూ నవ్వును ఆపుకునే మెడిసిన్ అయితే తీసుకెళ్ళండి. అంత ఫన్ ఉంటుంది అనమాట ఈ మూవీలో. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.